అధ్యయన వేదిక పెద్దలు మరియు యువక మండలి కాంటాక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మరియు యువకులు పెద్దలు అందరికీ పాల్గొన అధ్యయన వేదిక యువక మండలి తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎన్నికలు అనేటటువంటివి భారతదేశానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు మనం ఎంతమందిని ఎంత పోరాడినా తర్వాత అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి అందరం కలిసి ఒక కూర్చొని మాట్లాడాలని నిర్ణయించుకొని వేదిక తయారు చేశాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక చిన్న 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. సర్పంచ్ క్యాండిడేట్లు గ్రామం కొరకు మీరు ఏం చేయాలనుకున్నారు అనేది ఒకటి. రెండవది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిధులు అధికారాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ అధికారాలు మీరు ఎట్లా ఇస్తున్నారు, అధికారులు వాళ్ళు ఎట్లా తగ్గిస్తున్నారు, వాళ్ళ నిధులు ఎట్లా ఇస్తున్నారు, మీరు దాన్ని ఎట్లా వినియోగించుకుంటారు, వాళ్ళ నిధులు రానప్పుడు ఎట్లా దాన్ని ఓవర్టేక్ చేస్తారు, ఈ విషయం. ఇక మూడో విషయం ఏంటంటే మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తిని కానీ పొగడటం కానీ విమర్శ కానీ చేయరాదు. వ్యక్తిని కానీ పార్టీ కానీ పొగడటము విమర్శించడము చేయరాదు. మనము శాంతియుతంగా ఈ సమావేశాన్ని ముగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను. పంచాయతీ సంబంధించినటువంటి ఈ ఎన్నికల సంబంధము ఎన్నికల పండుగ వచ్చేసినట్టుగా కనపడుతుంది. అంతటా కూడా అందరిలో కూడా ఉల్లాసం ఉత్సాహం, గెలిచే వాళ్ళలో కానీ గెలుపొందే వాళ్ళలో కానీ చూసే వాళ్ళలో కూడా ఒక ఉత్కంఠ. నిజానికి ఇలాంటి కార్యక్రమాలకి మనలాంటి గ్రామాల్లో ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేయడం అనేది అది నిజంగా మన మార్కెట్ యువకులకి ఘనతగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి కోఆర్డినేషన్ ఇప్పుడు ఇక్కడ అఖిలపక్షం అనేసరికి అందరూ వచ్చేసి అంటే ఊరు డెవలప్మెంట్ విషయంలో కానీ కన్స్ట్రక్టివ్ వేలో తప్పకుండా మనం చేద్దాం, అందరం కలిసి చేద్దాం అనేటువంటి భావన మనసులో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళము కూడా మంచి చేద్దాము అన్నటువంటి ఒక తపనతో ఆ ప్యాషన్తో ముందుకు వచ్చారు. అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆహ్వానం పడుతుంది. విషయం ఏంటంటే ఇవాళ నా మట్టుకు ఏం అనిపిస్తుందంటే అసలు నిజంగా మనలాంటి ఒక మంచి ఒక ఆదర్శవంతమైనటువంటి విలేజ్లో డబ్బులు లేకుండా మనం గెలవచ్చు. చాలామంది పోటీ చేయాలని సరిగ్గా ఏమవుతుందంటే ఎన్ని డబ్బులు కావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, జమా ఖర్చుల వివరాలు అవన్నీ భయాలు. కానీ మన ఊళ్ళో అలాంటి వాతావరణం లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే అలాంటి ఒక ఆదర్శంగా ఐడియల్గా మొత్తం మిగతా అసలు మన దేశంలోనే ఒక ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి విలేజ్గా మనము దీన్ని బయటికి చెప్పేందుకు కూడా మనము వెనకాడడం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి మార్పుల్లో ఇవాళ ఏమైంది అంటే జనంలో కూడా చాలా మార్పు, చేంజ్ మేనేజ్మెంట్ అనుకుంటారు. జనంలో చాలా మార్పు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావాలని, భవిష్యత్తు గురించి రకరకాల ఆశలు, ఊహలు, అట్లాంటి వ్యక్తులు కావాలని అందరి మనస్సులో ఉన్నటువంటి వ్యక్తులు కావాలని అందరి కోరికలు కూడా ఉన్నాయి. విషయం ఏంటి అంటే ఇప్పుడు అమ్ముడుపోయే జనం లేరు. వాళ్ళ శాతం తగ్గిపోయింది. ఎంతసేపు ఎడ్యుకేషన్ పరంగా అంటే విద్యావంతుల యొక్క శాతం తగ్గిపోవడం, ఈ ట్రెండ్ మారిపోవడం, ఇది నిజంగా ఒక గొప్ప ఒక ఆపర్చునిటీగా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అంటే మనము ఎక్కడైతే ఇప్పుడు అభ్యర్థులుగా అంటే సర్పంచ్ అభ్యర్థులుగా తర్వాత మన వార్డు మెంబర్స్గా పోటీ చేసే వాళ్ళందరి అభిప్రాయాలు కూడా ఎట్లా ఉన్నాయంటే జనం యొక్క వాళ్ళ మనసులను గెలుగుతాం, తప్పుతో కాదు.
మంచితనంతో తప్పకుండా మీరు అవి చేస్తాం ఏం చేస్తాం అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి ఒక గంభీరమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో నిజంగా ఒక చెయ్యాలనుకుంటే ఒక తప్పన నిజాయితీగా నిక్కచ్చిగా ఉపయోగించటం ఒక పైసా కూడా వృధా కాకుండా తప్పకుండా మేము జనం కోసమే మన కోసం మనం చేద్దాం ఉన్నటువంటి ఆలోచన ఇలాంటి భావాలతో రావడం ఇది నిజంగా అంటే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. నిజంగా ఇవాళ మీరు జనంలోకి వెళ్తే కూడా అందరూ కూడా మాకు మంచి వాళ్ళు కావాలి, ఒక రేపు దీన్ని అంటే డెవలప్ చేసేటటువంటి ఒక వినూత్నంగా ఆలోచించే మనుషులు అంటే ప్రతి ఒక్కరు కూడా మీరే కావాలి, మీ సేవలు మాకు కావాలి అనేటటువంటి బ్రాండింగ్తో ఉన్నటువంటి వ్యక్తులే ఇక్కడ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మరి ఇట్లాంటి సందర్భంలో నా ప్లేస్లో కూడా ఇవాళ నేను ఎప్పుడు అనుకుంటాను 3M అంటాం అంటే మనసు, మంచి మనసుతో మంచి మాటతో ఒక ఈ మొబైల్తో గెలవచ్చు, దేనైనా గెలవచ్చు అంటే ఆ మార్పు వచ్చేసింది. ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ఒక్కరు స్టూడెంట్స్ పిల్లలంతా అందరి చేతుల్లో కూడా దీంతో ఎంత బాగా మనం తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయొచ్చు. అంటే ఇప్పుడు డిజిటల్ ఇండియా కాదు, డిజిటల్ విలేజ్లో మనం ఈ గ్రామాన్ని ఈ విలేజ్లో మనం డెవలప్ చేద్దామని అట్లాంటి ఎప్పుడు మనం ఒక డెవలపింగ్ యాక్టివిటీస్తో ఆ ఎజెండాను ముందుకు పెడదామని మనకు ఉండేటటువంటి మేనిఫెస్టోను ముందు సంసిద్ధం చేసుకుందామని దాంతో డెఫినెట్గా మనకు ఉండేటటువంటి మనం వేసే ప్రతి అడుగు కూడా డిఫరెంట్ వేలో ముందుకు వేస్తూ అందరి మనల్ని చూడబోనాలని ముఖ్యంగా మన ఊళ్ళో ఉండే జనంలో మళ్ళీ ఒక 10 కాలాల పాటు చేసే సేవలు ఎప్పుడు ఎక్కువ మాట్లాడించుకోలేదు. ఏదేమైనా సరే ఆ కష్టం ఆ పోరాటంతో ఖచ్చితంగా వ్యవహరించేటటువంటి మనసుతో కలిగినటువంటి వ్యక్తులు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం పోరాడతామని ఊపిరి ఉన్నంత వరకు పోరాడతామని ఆ పోరాటంతో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ 10 కాలాల పాటు జనం ప్రజల మనస్సులో ఉండాలని ఆ ఓపికతో అంటే అప్పుడు తప్పనిసరిగా ఓటమి మన కళ్ళ ముందు, గెలుపు మన కళ్ళ ముందు ఉండబోతుందని ఆశిస్తూ తప్పకుండా ఇప్పుడు ఈ పోరాట పట్టుదలతో వచ్చేసినటువంటి ఎంతో ఉత్సాహంతో ఉన్నటువంటి ప్రజలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, గెలవబోయే సర్పంచులు కానీ, అదేవిధంగా వార్డు మెంబర్స్ కానీ వీరందరూ కూడా ముందస్తుగా మేము మా రామమూల అతిథిగా మరిక యువక మండలి ఆధ్వర్యంలో వారందరికీ కూడా స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు మరి ఎప్పుడు నేను అంటుంటాను నా మాటల్లో ఎప్పుడు అంటే ఎప్పుడు మనకు ఓటమి అనేది ఉండదు, ఎప్పుడు గెలుపుతోనే మనం ముందుకు వెళ్ళాలని ఆ సంసిద్ధతతో ముందుకు వెళ్ళేటట్టు ప్రయత్నం చేద్దామని ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓటమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం. నీ ఎంత పెద్దదైనా ఇవ్వమన్న గొప్పల తక్కువేగా, సంద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేప పిల్ల ఉప్ప కింద చిన్నదే. నిషావిలాసం ఎంతసేపు అంటే ఇప్పుడు ఓట్లు అనేసరికి నిషాలు అలాంటి కల్తీ వ్యవహారాలు, అలాంటి చౌకబారి వ్యవహారాలు మన దగ్గర లేవని
తగులుతున్న గుండె కూడా సూర్యకోణం వంటిదే కూడా ఎప్పుడు ఒప్పుకోవచ్చు రావటం ఎన్నడూ ఉండకపోతుంది. నొప్పి లేని నిమిషం ఇది, నొప్పి లేని నిమిషం ఇది. జననమైన మరణమైన జీవితాన్ని అడుగున నీరసించి నిలిచిపోతే అయ్యో నేను ఓడతాను లేదో అని ఒక వీక్ పాయింట్స్ మనం ఇప్పుడు రావు. నీరసించి నిలిచిపోతే నిమిషమైన బతుకు అంటే నిత్య ఘర్షణ. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురు ఉంది, ఇంతకంటే సైన్యం ఉంది. మన వెనుకలు చాలు ఇప్పుడు బాగుపడాలంటే మీ మనస్తత్వాలు చాలు. ఇలాంటి వ్యక్తిత్వాలతో ఇలాంటి మంచి మనసులతో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా శుభం కలగాలని, అందరూ కూడా గెలవాలని తొందరగా దాంట్లో చూస్తాం. యువకమైన దగ్గరికి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత క్యాండిడేట్లను నేను కింది నుంచి వర్షక్రమంలో పిలుస్తాను. ఈ కార్యక్రమానికి మర్కేల్ అఖిలపక్ష నాయకులు, గ్రామ పెద్దలు, యువక మండలి సలహాదారులు, మాజీ యువక మండలి అధ్యక్షులు, యువకులు, పత్రికా విలేకరులు మరియు ఈ కార్యనిర్వహణకు కార్యాచరణ చుట్టినటువంటి పాల్గొన అధ్యయన వేదిక వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి స్థానిక ఎలక్షన్స్ మర్కేల్ గ్రామ భవిష్యత్తు అనే నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా అన్ని రకాల నుండి తెలివంతులు, విద్యావేత్తలు మరియు అందరూ కూడా గ్రామ అభివృద్ధిని గెలిచిన తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన మర్కేల్ గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల కన్నా మర్కేల్ గ్రామాన్ని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచ్ పైన అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మరి ఈ పోటీలలో యువక మండలి తరఫున కోరేది ఏంటంటే డబ్బులు పంచకుండా, మద్యానికి గురి చేయకుండా, ఎవరికి వారి యొక్క స్థాయిని చెప్పుకొని ఓట్లని తీసుకోవాలని యువక మండలి భావిస్తుంది. మరి ఈ సార్ చెప్పినట్టు కూడా సమయం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అందరూ కూడా అన్ని సహకారంతో గెలవాలని చెప్పి కోరుతున్నాం. శివకుమార్ మాట్లాడవలసిందిగా గ్రామ ప్రజలకు అందరికీ పెద్దలకు గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమః. సాక్షాత్తు దైవస్వరూపులైనటువంటి గురువులతో సమానమైనటువంటి మా గురుగారుల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, యువక మండలి తరపుకెళ్ళి ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. గతంలో కూడా ఎప్పుడు కాలేదు. అప్డేట్ వర్షన్ ఎట్లా ఉందో అట్లా అవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యువక మండలికి మరియు పాలమూరు అధ్యయన వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ వచ్చిన పెద్దలు, యువకులు, యువత అందరికీ నా యొక్క మరి యొక్క ధన్యవాదాలు, నమస్సుమాజలు తెలియజేస్తున్నాను. యువత అంటే ఈరోజు ప్రతిసారి మనం కొటేషన్లు చూస్తుంటాం. యువతకు అవకాశం ఇవ్వాలని, యువత మేల్కో, రాజకీయాలు రావాలి, యువత ఉంటేనే నవనిర్మాణం జరుగుతుందని మనం ప్రతి స్వామి వివేకానంద చెప్పినట్టు ఇనుప కట్టరాలు ఉప్పు నరాలు కలిగిన యువత మనకి దేశానికి కావాలని స్వామి వివేకానంద ఆనాడు మనకు 1983లో మనకు చెప్పడం జరిగింది. యువత ఉంటేనే మన గ్రామం బాగుంటుంది, మన ఆలోచనలు వేరే ఉంటాయి, మన విజన్ వేరే ఉంటుంది. కాబట్టి ఈ యువత ఉండాలి రాజకీయాలు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కానీ యువతని రాజకీయాలు వస్తే తొక్కలని చూస్తారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే యువత రాజకీయాలు రావుతా క్వశ్చన్. ఇట్లా అంటే
గతంలో నేను ఇప్పటికెళ్ళి చిన్నప్పటికెళ్ళి నేను గత 35 సంవత్సరాల నుంచి నేను ఊరిలోనే ఉన్నాను, ఊరి పాటనే ఉన్నాను. ఆ ఊరిలో మంచి చెడు కష్ట సుఖాలు అన్నింటిలో బాగా పంచుకుంటూ కష్ట సుఖాల్లో ప్రతి ఒక్క నేను నా వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు. పుట్టి పెరిగినప్పటి నుంచి నేను ఊరినే నమ్ముకొని ఊరిపాటనే ఉంటూ ప్రతి ఒక్క కష్ట సుఖాల్లో మంచి చెడులో యువతల్లో ప్రతి ప్రోగ్రాంలో కానీ మరికెల్ గ్రామంలో ఏది నిర్వహించినా కూడా ప్రతి దాంట్లో పాల్గొంటూ అసలు ఊరు సమస్యలు ఏంది, డెవలప్ అయింది, ఏముంటే డెవలప్ ఉంటుంది, ఏం చేస్తే డెవలప్ అవుతుంది అన్న విషయాలు నేను అప్పటికెళ్ళి చూసుకుంటూ వస్తున్నాను. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా విద్యార్థుల సమస్యలపై ఆనాడు నేను పోరాడడం జరిగింది. దాని తర్వాత గ్రామ సమస్యలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి సమస్యలో నేను ఊరికి సంబంధించింది, ఇది మనకు సంబంధించింది అని అంటే దాంట్లో నేను ప్రతిసారి పాల్గొనడం జరిగింది. అసలు గత ప్రభుత్వాలు చూస్తున్నాం మనం. నిన్న జరిగిన చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతున్నా 2 సంవత్సరాల నుంచి అంధకారంలో ఉన్నటువంటి మన మరికెల్ గ్రామాన్ని 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ పుణ్యమా అని ఇప్పుడు లైట్ వేయడం నాకైతే చాలా ఆనందం అనిపించింది. అలాగే ఈ ఎలక్షన్ స్టంట్ కోసమే వేసిండ్రు. ఇది ఇన్ని రోజులు ఈ గ్రామానికి గుర్తు రాలేదా? ఎందుకు అంధకారంలో పెట్టిండు? ఇప్పుడు ఎందుకు లైట్ వేయవలసి వచ్చింది? సరే వేసిండు, మంచిది. ఇప్పటి వరకు కూడా మనకు ఏమేమి హామీలు ఇచ్చిందో అది ఒకటి కూడా నిర్వహించలేదు. అది కూడా ఒకటొకటి నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నేనేం చేస్తా అనే పాయింట్కి వస్తే, నేను గతంలో వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా అయిన తర్వాత ప్రతి వార్డులో ఒక వార్డులో దాదాపు 200 ఇండ్లు ఉంటాయి. కొన్ని వార్డులలో 150 నుంచి 200 ఉండొచ్చు. అట్లా దాదాపు 9,000 జనాభా, 8,000 ఓటర్స్తో మన ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క వార్డు నుంచి నేను నా అప్పుడు సర్పంచ్ అన్న గోపిల సమక్షంలో ఆయన అనుభవాల ద్వారా నేను అనుభవం పొందాను. ప్రతి వార్డులో అన్నింపడ ఉండి నేను ప్రతి సమస్య చూడడం జరిగింది, కొన్ని చేయడం కూడా జరిగింది. 1వ వార్డు నుంచి 14వ వార్డులో సమస్యలు మొత్తం అవే కాకుండా మేజర్ అయిన సమస్య ఏముందంటే మనతోటి పశువుల సంత లేకపోవడం. ఇదే మన పక్క దేవరగార మక్తాలు ఇలాంటి ఊర్లో ఉంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీ అయిన మన మరికెల్ గ్రామంలో పశువుల సంత లేకపోవడం చాలా రైతులకు కానీ వివిధ గ్రామాల ప్రజల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ ఇది దురదృష్టకరమైన చెప్పొచ్చు. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ సంతాన ఏర్పాటు కావడం లేదు. మరి ఎందుకు అది జరగడం లేదో మేము ఆ విషయాన్ని మేము ఇప్పుడు మా మేనిఫెస్టోలో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ కూడా ఏర్పాటు చేయాలని. సంత అప్పుడు పాత బస్టాండ్లో సంత ఉన్నప్పుడు మంది వస్తుపోయే వాళ్ళు, అదే ఇంత పెద్ద ఊరుంది సంత లేకపోవడం ఏంటి అని చాలామంది తిట్టిన వారు ఉన్నారు. ఇంకా ఇస్తే మరికెళ్ళి అనేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు అదే సంత బజార్ని ఒక రైతు బజార్గా ఏర్పాటు చేసి
వాళ్ళకు వివిధ స్టాల్గా ఏర్పాటు చేసి అందరూ చుట్టుపక్కల గ్రామాల రైతులకు వ్యాపారవేత్తలకు ఒక దగ్గరికి చేర్చి వారికి వ్యాపారం చేసుకునే విధంగా మరియు మహిళలకి అనుకూలంగా అక్కడ సంతలో కూరగాయలు కొనే విధంగా చేసుకోవడం ఏర్పాటు చేస్తాము అని. అది కూడా కూరగాయల మార్కెట్ కూడా దాన్ని ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం అక్కడ వచ్చిన వారికి నీటి సదుపాయం కానీ, సాయంత్రం అవుతుంది సంత, ప్రతి ఒక నెలలో 5 సంతలు వస్తే అందుట్లో ఇప్పుడు సాయంత్రం 7 నుంచి దాదాపు వాళ్ళు కూరగాయలు కంప్లీట్ చేసుకునే వరకు 8 అవుతుంది. 8 అయితే వాళ్ళకు లైట్లు లేకుంటాయి. వాళ్ళకి ఇప్పుడు బిజిలీ యోజన అని మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి బిజిలీ యోజన సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ అన్నమ్మ ఒక వారి ద్వారా, వాళ్ళ కృషి ద్వారా, వాళ్ళ పట్టుదల ద్వారా మన మర్కల్ గ్రామాన్ని బిజిలీ గ్రామం సోలార్ సిస్టమ్ అందులో సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్లు మర్కల్కే కేటాయించడం జరిగింది. 100 కోట్లు అన్నప్పుడు సపోజ్ మనము మన ఒక ఇల్లుకు 3 యూనిట్లు, 3 కిలోవాట్స్ అంటారు, 3 కిలోవాట్స్ మన ఇల్లు సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొని గవర్నమెంట్ దీని ద్వారా సబ్సిడీ కూడా ఇస్తుంది. 40-60% సబ్సిడీ ఇస్తుంది. మనం కరెంటు వాడుకున్నాక కూడా మిగిలింది మనకి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు, అమ్ముకునే అవకాశం ఉంది. పక్క వాళ్ళకి కూడా అమ్మవచ్చు మనం ఆ కరెంటుని. అది కూడా మేము అన్నమ్మ ద్వారా, అన్నమ్మ ఎంపీ ద్వారా, మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఎంపీ ద్వారా ఆ యొక్క వ్యవస్థ తొందర మేము అమ్మాయి అది చేసుకొని అందరికీ మర్కల్ గ్రామ ప్రజలకు కరెంటు బిల్లు 0. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు 0 ఉండొచ్చు. కానీ మనకు సోలార్ సిస్టమ్ రావడం వల్ల మనకు నిత్యావసరాలపైన, నీటిపైన ఆధారపడడం కదా. ఇప్పుడు నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాను మనకు విద్యుత్ తక్కువ కావడాలంటే మనకు సోలార్ అవసరం. మన సోలార్ని ఎంత వాడుకుంటే అంత కరెంట్ వస్తుంది. వివిధ బయట దేశాల్లో, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ అలాంటి దేశాల్లో సోలార్ సిస్టమ్, మన దేశంలో గుజరాత్ లాంటి రాష్ట్రాలలో డెవలప్మెంట్ స్టేట్లలో సోలార్ సిస్టమ్ ఇప్పటికో వాడుతూనే ఉన్నారు. ఇప్పుడు మన అంటే దాని గురించి చెప్పను, అదే చెప్పాలన్నా. మీరు పాయింట్ వస్తున్నాయి. ఏమేమి మా మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నామనే విషయాలను ఖచ్చితంగా నేను వివరిస్తా. ముందుగా ప్రతి వార్డు సమస్యల్లో మేజర్ సమస్యలు 1వ వార్డు నుంచి 14 వార్డులో మేజర్ ఏమేమి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 4-5 వార్డులు చూసుకుంటే మెయిన్ డ్రైనేజీ సమస్య, నీటి సమస్య, రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి. నిన్న మేము ప్రచారం కొంతమంది మాకు ఏమొద్దబ్బా, మాకు వాళ్ళు రోడ్ వేసి చాలు, డ్రైనేజ్ వేసి చాలు, ఒక లైట్ వేసి చాలు అని జనాలు కూడా వండేసి వచ్చింది. అప్పటిలాక జనాలు ఇప్పుడు మాకు మందు వంచుండి అది వంచుండి అనే టైంలో లేదు. మనకు వర్క్ కావాలి. మేము కూడా అదే చెప్తున్నాము. మాతోటి డబ్బు లేదు, మందు వంచము, నిజాయితీగా ఉండేయండి, నిజాయితీగా వర్క్ చేస్తామని ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఒకసారి నిజాయితీగా మీరు ఓటేస్తే మేము నిజాయితీగా వర్క్ చేసి చూపిస్తాము. యువకులకు అవకాశం ఇవ్వండి. ఈ నేను ఓడిపోతే యువత ఓడిపోయినట్టు. ఇప్పుడు కానీ ఓడిపోతే యువత రాజకీయాలకు రావాలంటేనే భయపడతారు. అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా పాయింట్కి వస్తే 2 సంత బజార్, ఒకటి తర్వాత ఎద్దుల సంత, తర్వాత బస్టాండ్లో మరీ చాలా ఘోరంగా ఉంది. అక్కడ కూడా మొత్తం సీసీ రోడ్డు
వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా అయితే పని అవుతుందో మొత్తము సీసీ దేవతలు వేసినటువంటి అట్లా సీసీ వేయించి ఒక సైడు పార్కింగ్ వ్యవస్థ, ఒక సైడు షాప్లో ఒక పద్ధతి ప్రకారము చూస్తే ఇది ఫస్ట్ వేరే వాళ్ళు ఎవరు చూసినా మెయిన్ బస్ స్టాండ్లో చూస్తారు. బస్ స్టాండ్ చుట్టుపక్కల గ్రామాలకు చుట్టుపక్కల చూస్తారు మరికెళ్ళి డెవలప్ ఉందా లేదని ఆనే తెలిసిపోతుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఒక నీట్గా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకెళ్తాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, సమయం సరిపోదు కాబట్టి ఇంకా మేనిఫెస్టో మేము ఇంకా చాలా విషయాలు మేము మేనిఫెస్టో చేరడం జరిగింది. ఆ త్వరలోనే ఆ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఓటేయండి, గెలిపించండి, వర్క్ తీసుకోండి. నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తుకే ఓటేసి యువతను ఆదర్శంగా చేసినట్లు నెక్స్ట్ యువత కూడా రాజకీయాలకు రావాలి అనే ఆలోచన రావాలి. ఇప్పుడు కానీ మనం యువత ఫెయిల్ అయితే మనం అందరం ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్. జై పాలమూరు అధ్యయన వేదిక సందర్భంలో యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన యువతకు మరియు గ్రామ ప్రజలు, యువకులు, విలేకరులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము గతంలో 2013 నుంచి 2018 వరకు జోగు లక్ష్మీ రామస్వామి సర్పంచ్గా చేయడం జరిగింది గ్రామానికి. మరి నేను చేసినటువంటి అభివృద్ధి పనులు సీసీ రోడ్లు అయితేనేమి, మంచినీటి సమస్య అయితేనేమి, మరి ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చాలా వరకు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అభివృద్ధి పదంలో నడిపించినాము. మరి ఏ గ్రామం ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడైతే మంచినీటి సమస్య ఉంది, ఎక్కడైతే పరిశుభ్రత లేదు, డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ లేదు అనే విషయాన్ని చూస్తే గ్రామంలో చాలా వరకు అప్పుడు పూర కుంటిపడి ఉన్నది. మరి ఆ టైంలో నేను సర్పంచ్ కావడం, తెలంగాణ రావడం, మరి అప్పుడు తెలంగాణ వస్తే డబ్బులు కూడా అప్పుడు సంవత్సరానికి 20 లక్షలు మాత్రమే ఇచ్చేది. ఆ 20 లక్షలతోన సంవత్సరానికి గడపాలి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ డెవలప్మెంట్ అయ్యింది, నిధులు కూడా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా నిధులు గ్రామ పంచాయతీలకు పాలనే జనాభా లెక్కల కేటాయిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము మా భార్య సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని సమస్యలను కూడా ఎక్కడ గ్రామంలో కొట్లాటలైనా, ఎక్కడ ఏ విధిలో ఏం జరిగినా కూడా పోలీస్ స్టేషన్లు కూడా ఎక్కడ కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అన్ని గ్రామ సమస్యలను పరిష్కరించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మేము చేసే పనులు ఏంటంటే, ఇప్పుడు నేను అభ్యర్థిగా నా పేరు జోగు రామస్వామి, నాది కత్తెర గుర్తు వచ్చింది. 2వ నంబర్గా స్వాస్తిక్ గుర్తు వేసి మీ ఓటును, అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ, మరి నేను ఈ గ్రామానికి ఒకవేళ మరికెల్ ప్రజలు ఆశీర్వదిస్తే, సర్పంచ్గా గెలిస్తే మేము చేసే పనులు ఏమంటే, సంత బజార్, పశువుల సంత చేయాలని మేము గతంలో కూడా అనుకున్నాం. ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర అది పెండింగ్లో ఉండిపోయింది. అప్పుడు మా పదవి కూడా అయిపోయింది. అప్పటికి మేము ఇక ఏం చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే, పశువుల సంత చేస్తే మన యొక్క గ్రామాన్ని, ఆ యొక్క పశువుల సంతతో వచ్చినటువంటి డబ్బులను మన గ్రామ అభివృద్ధికి చేసుకునే విధంగా ఉంటుంది. మరి కూరగాయల మార్కెట్ కూడా మన గ్రామంలో ఇబ్బంది చాలా ఉంది. మరి ఆ యొక్క సమస్యను కూడా నేను గ్రామానికి అధికారులతో చర్చించి ఆ మార్కెట్ యార్డ్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను. మరి సీసీ రోడ్డు అయితేనేమి, ఇంకా
గ్రామంలో మేము వెళ్ళినప్పుడు పింఛన్ సమస్యలు కూడా చాలా వచ్చినాయి. పింఛన్లు 2 సంవత్సరాల నుంచి నేను 2018 వరకు ఉన్నప్పుడు 1600 పింఛన్ చేసినాం. మరికేం గ్రామానికి నేను సర్పంచ్ ఉన్నప్పుడు 1600 పింఛన్లు చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్లు ఇస్తలేరు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా పింఛన్లు ఇస్తలేరు. మన దాని యొక్క భర్త చనిపోయిన భర్త పింఛన్ వచ్చి భార్య ఉంటే భర్త చనిపోతే ఆ పింఛన్ మాత్రమే భార్యకి ఇస్తున్నారు. కానీ వికలాంగులకు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ మరి ఏ ఇతర పింఛన్లు కూడా ఒకటి కూడా ప్రభుత్వం ఇస్తలేదు. కాబట్టి అటువంటి సమస్యలను కూడా నేను సర్పంచ్గా ఎన్నికైతే తప్పకుండా అధికారులను ప్రశ్నించి ఆ పింఛన్ల సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, మంచినీటి సమస్యలు కానీ, పశువుల సంత కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసి ఈ మరికేల్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని ఆశిస్తూ ముగిస్తున్నాను. మరికేల్ గ్రామ ప్రజలందరికీ మరియు నా తోటి స్నేహితులందరికీ మరియు యువక మండలి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కొత్తగా ఇప్పుడు పోటీలో ఉన్నాను. నాకు ఉపన్యాసాలు ఇవన్నీ ఏమి తెలియవు. రాజకీయాలు కూడా అంతగా పెద్దగా మాట్లాడలేను. గ్రామం అభివృద్ధి కోసం నాకు చేతనైనంత మరియు పెద్దల సహకారంతో గ్రామానికి ఏమేమి అవసరమో అన్నీ వారి సలహాల మేరకు నేను తప్పకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. మరియు మన మరికేల్ గ్రామం కోసం ఒక మినీ ఇండోర్ స్టేడియం మేడం గారిని అడగడం జరిగింది. అలాగే కాలేజ్ కూడా దాదాపు కాలేజ్ శాంక్షన్ అయిందని అనుకుంటున్నాను. కాలేజ్ మరియు ఇదే ఉపన్యాసాలు నాకు రావు, ఏమనుకోకుండా పని అయితే తప్పకుండా చేస్తాను. మనసులో ఉన్న మాట చెప్తున్నాను సార్. నిజంగా ఉపన్యాసాలు అయితే ఎప్పుడు చేయలేదు, మాట్లాడడం కూడా రాదు. నేర్చుకుంటాను, పెద్దల సహకారం తప్పకుండా నేర్చుకుంటాను. ఊరి బాబు కోసం ఏ పనైనా చేస్తాను. ఎల్లవెల్లలా మీరు ఏం చెప్పినా వింటాను. ఊరి కోసం మాత్రం తప్పకుండా పాల్పడతాను. అలాగే నా గుర్తు, నా పేరు ఉపచెన్నయ్య, నా గుర్తు ఉంగరం 1వ నంబర్లో ఉంటుంది. తప్పకుండా మీ ఆశీర్వాదాలు అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎప్పుడు మీ మాట మాత్రం మీరకుండా ఊరి కోసం బాగుపడతారని మరొకసారి పనిచేస్తున్నాను, ముగిస్తున్నాను. జై అందరితో మాట్లాడేది కాదు, మాట్లాడే ఆమె కూడా ఊరి మీద నేను నా పేరు వచ్చేసి చంద్రకళ. ముఖ్యంగా నేను 9వ వార్డు మెంబర్గా చేయడానికి కారణం ఏంటి అంటే ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే లక్ష్మీనారాయణ తెలిసిన వ్యక్తి మీకు అందరికీ. వాళ్ళు చేసినటువంటి సేవలు నేను కూడా చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లాభం పొందలేదు అనడం అది సత్యం కాదు. ఎందుకంటే ప్రతి మహిళకు ఖచ్చితంగా ఏదో విధంగా లాభం అనేది పొందుతున్నారు. ఎందుకు అంటే బస్సు ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ, తర్వాత వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి నష్టపోయింది అంటూ ఏం లేదు. ఇచ్చిన హామీలలో అంతో ఇంతో పొందుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి పొందుతున్నారు. సో అందుకనే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున 9వ వార్డుకి నా వార్డు మెంబర్గా నాకి నామినేషన్ వేయడం జరిగింది. నా గుర్తు వచ్చేసి గౌను గుర్తు, 1వ నెంబర్లో గౌను గుర్తుగా గుర్తించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. నా పేరు వసంత, ఎంఎస్సీ క్రియేట్ చేశాను. నేను ముఖ్యంగా ముందుకు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రాజకీయాలు అనేవి వారసత్వం కాదు, పౌరసత్వం అని నిరూపించడానికి నేను బయటకు రావడం జరిగింది.
బయట మాట్లాడుతున్నది ఏంటంటే మీరు వ్యవసాయం చేస్తారు, మీ నాన్న వాళ్ళు ఇది చేస్తారు, మీ డాడీ వాళ్ళు ఇది చేస్తారు, మీరు అదే చేయాలి, ఇది మేము చేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని కాదు, ఎవరైనా సరే. అది నాకు చాలా బాధ అనిపించింది. ఇంకోటి, ఒక చదువుకున్న యువత చదువుకు సంబంధించిన పనులే చేయాలి. రాజకీయాలకి మీకు ఏం అవసరం, మీరు రాజకీయాల్లో వచ్చి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలోకి యువత రావడం వల్ల, ముఖ్యంగా మహిళలు రావడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఏ విధంగా దాన్ని మన ఇంటిని అభివృద్ధి చేసుకుంటున్నామో, మన గ్రామం చుట్టుప్రక్కల కానీ ఎడ్యుకేటర్స్ని ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలనేది మహిళలకు ముఖ్యంగా అదొక ఆలోచన ఉంటుంది. ఏ విధంగా అంటే, ఇంట్లో ఉన్న పిల్లలు చదువుతున్నారా లేదని తల్లి పట్టించుకోరు. ఆయనకి ఎంతసేపు ఉన్న ఆర్థిక లావాదేవీలు మాత్రమే గుర్తుంటాయి. మన పిల్లల్ని, మన భవిష్యత్తు మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో, మన ఊరి భవిష్యత్తును కూడా మనం అదే విధంగా ఆలోచిస్తామో అదే విధంగా ముందుకెళ్తాము. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా మనకు మహిళలకు చాలా సపోర్టుగా ఉంటున్నాయి. కాబట్టి నేను ముందుకు రావాలనుకుంటున్నాను. ఇంకొకటి, నేను ఎడ్యుకేటర్నైనా సరే రాజకీయాలు ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. జాబ్ అనేది నాకు ఒక గోల్. నేను ఇప్పటికీ 2 సార్లు మిస్ అయినా. అది పాయింట్లో మిస్ అయినా, బిఎస్సీలో 2017లో కూడా అదే మిస్ అయ్యి నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. వస్తుందన్న హోప్తో చేసుకున్నాను, అది మిస్కేర్ అయింది. మొన్న కూడా మళ్ళీ ప్రయత్నించినాను, అది రాలేదు. సరే, జాబ్ రాకపోయినా నేను ఈ రాజకీయాల్లోకి వచ్చి నాయటువంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మన గ్రామంలో నాకున్న ఒకటి ఏంటంటే, మన బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరికైనా సరే వాళ్ళని మనకు ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ లేవు. నాకు ఎక్కువ మిస్టేక్ జరుగుతున్నది ఎక్కడంటే, నాకు చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళి చదువుకోలేకపోతున్నాను. ఎంతసేపు హోమ్ స్టడీస్ చేయడం వల్ల నాకేం తెలియట్లేదు. ఎక్కడో ఒక పాయింట్లో 2 పాయింట్స్లో నేను జాబ్ మిస్ అవుతున్నాను. దయచేసి మీరందరూ గుర్తించుకునేది ఏంటంటే, మన కోచింగ్ సెంటర్స్ని కానీ ఈ యూత్ అంతా ఒక దగ్గర చేర్చి వాళ్ళని ఇంకా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంతసేపు మీరు వ్యవసాయం గురించో లేకపోతే వ్యవసాయ మార్కెట్ల గురించో వాటి గురించో ఆలోచిస్తున్నారు. ఎంతోమంది నష్టపోతున్నాం. నాటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా దాన్ని మీ పెద్దలు దృష్టిలో ఉంచుకుంటారని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను. ఓటుకు నోటు ఆశించకండి. అండ్ దయచేసి మేము కూడా ఆర్థికంగా ఓటుకు నోటు ఇచ్చుకోలేము. మేము కూడా నిజాయితీగా ముందుకెళ్ళాలనుకుంటున్నాము. మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మా గుర్తు వచ్చేసి నేను 7వ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి గౌన్ గుర్తు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఇప్పటి ఉంటుందని. సీరియల్ నెంబర్ 1 నా గుర్తు గౌన్ గుర్తు. మీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. మొదటిగా బయటకు వస్తున్నాను. మీ ఆశీస్సులు నాకు ఇప్పటికి ఉంటారని. గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామాల భవిష్యత్తు గురించి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసినందుకు వారి గురించి ప్రత్యేకమైన ప్రజల తరఫున తెలియజేసినందుకు చాలా సంతోషపడుతుంది. అయితే మనం గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎంత మేరకు మనకు ప్రజలకు న్యాయం చేస్తున్నారు అని మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడున్న సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు విస్మరించినందుకే ఈనాడు గ్రామాలలో కానీ వార్డులలో కానీ పట్టణాలలో కానీ సమస్యలకు ఒక నిలయంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే అన్ని సమస్యలకు మూల కారణం ప్రజలలో చైతన్యం లేకపోవడం అని నేను అనుకుంటున్నా. ప్రజల్లో చైతన్యం వచ్చినా కూడా సమస్యలపైన మన రాజకీయ నాయకులకు అవగాహన లేకపోవడం, పార్టీలకు అతీతంగా పనిచేయకపోవడం, మన పార్టీ అంటే ఒక రకంగా, వేరే పార్టీ అంటే ఒక రకంగా ఒక పని చేయడం వల్లనే ఈ గ్రామాల సమస్యలు చెత్తలాగా పెట్టుకోవడం అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎన్నో దుష్పద్ధతులు జరిగినాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు తమ పార్టీ వారికే, తమ నాయకులకే వివిధ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ అందజేసి ఆ పెద్దల పార్టీల వారికి ఎటువంటి సహాయ సహకారం అందించకుండా వారిని ఎంతో విధంగా ఇబ్బందుల పాలు కూడా గురి చేశారనే దానికి ఎంతో తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ అని చెప్పి ఓపెన్ చేసి అది కూడా పడక వేస్తుంది. అది ఎవరిదో గ్రామ ప్రజలందరూ కూడా, యువత కూడా ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడున్న సందర్భంలో లైట్స్ అనేటివి ఇప్పుడు నిన్న మొన్న వేస్తున్నారు. అది సంతోషదాయకం. ఎందుకంటే ఆ వీధి లైట్ల కాంట్రాక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వారు కాంట్రాక్ట్ పంపించడం ద్వారా పంచాయతీ నిధులకు రావడం లేదు. ఆ ఉద్దేశంతో మనం లైట్ వేయలేకపోవడం కూడా ఈ ప్రభుత్వం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే యువత కూడా ఎంతో
ఒక దృఢమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆసక్తితో ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి అందరూ కూడా మన గ్రామ ప్రజలు కానీ యువత కానీ అందరూ రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా వారికి మద్దతు ఇస్తే వారికి రాజకీయాల్లో రావడానికి ప్రోత్సహిస్తే మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మన ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా అన్ని వర్గాల వారికి అన్ని కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గడప వరకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అని తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎటువంటి సంక్షేమ పథకం తీసుకున్నా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఈ పార్టీ అనకుండా రేషన్ కార్డులు కానివ్వండి, మన ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, 500కే కానివ్వండి, మన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానివ్వండి, ఈ ప్రాంతం వాళ్ళు ఆ కులం వారు ఈ కులం వారు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కాబట్టి అదే స్థాయి కిందికి కూడా అదే అభ్యర్థుల పార్టీ గెలిపించుకుంటే డెవలప్మెంట్కి అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మన గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల కూడా ఆల్మోస్ట్ 80% వరకు మనకు మంజూరైన విషయం కూడా తెలియజేస్తున్నాం. కొద్దిగా స్థల కేటాయింపు జరిగిన వెంటనే అక్కడ నెక్స్ట్ ఇయర్ మనం ప్రారంభించుకోవడానికి కూడా ఎంతో దూరంలో లేదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మన మార్కెట్ యార్డ్ కానివ్వండి, మన బస్టాండ్లు సీసీ రోడ్లు కానివ్వండి, ఎన్నో అభివృద్ధి పథకాలకు అప్పుడు వాళ్ళు శంకుస్థాపన చేశారు. కానీ అది శంకుస్థాపన వరకే పరిమితమైంది, కానీ చేతల్లో పనులు చూపేయకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ సహాయ సహకారంతో రాబోయే రోజులలో ఆ ప్రభుత్వం అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటేనే అభివృద్ధికి కూడా మనం సహకరించేవాళ్ళని మనం అవుతామని చెప్పి ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 3వ వార్డు నుండి పోటీ చేస్తున్నాము. నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో 3వ వార్డు అభ్యర్థిగా మేము పోటీ చేస్తున్నాము. మా సీరియల్ నెంబర్ వచ్చేసి 2, మా గుర్తు వచ్చేసి గ్యాస్ పై గుర్తు. కాబట్టి మీరందరూ కూడా కాలనీ వాసులు, వార్డు సభ్యులు, వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు ఒక సేవ చేసుకునే అవకాశం కల్పించి మన వార్డు యొక్క అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించి గ్రామ పంచాయతీ పనులలో కూడా గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మీ అందరికీ అందజేసే విధంగా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. అధ్యయన వేదికలో ఉపమండలి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములు కానీ మా తమ్ముళ్ళ కానీ నాతో ఉన్న మిత్రులకు అందరికీ ముఖ్యంగా గ్రామ సమస్య పోటీలో ఎంతోమంది నిలబడవచ్చు, దాంట్లో గెలుపు అనేది ఒకరికే సాధ్యం. గెలిచిన వాళ్ళు మంచి వ్యక్తులని ఐడెంటిఫై చేయడానికి రాదు, ఓడిన వాళ్ళు చెడ్డ వ్యక్తులని ఐడెంటిఫై చేయరు. అది దేవునితో సంబంధం ఉన్నది. కాబట్టి దైవ వృత్యంలో మనం చేయాలనుకుంటే చేస్తాం, ప్రజలు కూడా ఆస్వాదిస్తే మనం చేస్తాం. అదొకటి ముఖ్యంగా గమనించాలి. నా వెనుక తిరిగిండు, నీ వెనుక తిరిగిండు, గెలిచిన తర్వాత అపార్థాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు ఒక కుటుంబ సమస్యగా, అంటే మనం మనకెళ్ళి ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి అదే విధంగా కలిసి ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా గ్రామ సమస్యలు, ఒకటి రోడ్డు సమస్య నుంచి మన మర్కెల్ గ్రామంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి, దాని గురించి శ్రద్ధ వహించాలి. ఒకటి మంచినీటి సమస్య ఏ విధంగా ఉందంటే ట్యాంకులో శుభ్రం చేయడము, అశుభ్రత ఉండడము, ఒకటి మనం ఏది నీటి బహిరంగ కాలం వస్తుంటాయి, వాటర్ డ్రైనేజ్ సమస్య ఉన్నాయి. అలాంటి దానిపైన శ్రద్ధ వహించాలి. స్పెషల్గా విద్యా సమస్య, ఎందుకంటే విద్యా సమస్య గురించి మా చెల్లెలైనా మంచి చెప్పింది. విద్యా సమస్య అంటే యువతను ఎంత ప్రోత్సహిస్తే దేశ అభివృద్ధి అంత ముందుకు వెళ్తుందని మన ప్రజెంట్ అయిన ఎవరు స్వామి వివేకానంద గారు 1895 సంవత్సరంలో చెప్పడం జరిగింది. విద్య అంటే విద్యార్థి మేలుకో దేశాన్ని రక్షించుకో అనే నినాదం ఏపీజే అబ్దుల్ కలాం చెప్పడం జరిగింది. ఎంతో మేధావులు చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే విద్యకు మేలు ప్రోత్సహించడం వల్ల ప్రతి సమస్య సాధనకు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రజెంట్ విద్యా వ్యవస్థ అంటే మన ప్రాథమిక విద్యా వ్యవస్థలో చాలా గలీజ్గా ఉంది. ఫుడ్ అక్కడే తింటున్నారు, పన్నులు అక్కడే మారుతున్నారు, అశుభ్రత ఉంది. అదొకటి గమనించాలి. ఒకటి మన మర్కల్ మండల కేంద్రం పెద్ద వ్యవస్థ కాబట్టి ఒక ప్రాథమిక అంటే ఇంటర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, యూనివర్సిటీలు కానీ మేము ఎంతో ఉపయోగపడితే మన గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది. ఇంకోటి మెయిన్ మన రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటున్నారు. రైతుల కోసం
ఇంకోటి ఎద్దుల సంత ఉందా, ఇలాంటి దానికి కృషి చేయాలి. ఇంకోటి రైతుకు వచ్చే సబ్సిడీలు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు రైతులకు సబ్సిడీలు అంటే ప్రజెంట్గా ఒక రైస్ మిల్కి తీసుకెళ్తున్నారు, బస్తా ఇవ్వడం గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వాల నుంచి, ఏ పార్టీ అయినా కానీ, నేను పార్టీ నుంచి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రభుత్వాల నుంచి ఒక్క సంచికి 5 రూపాయల నుంచి 9 రూపాయలు వస్తున్నాయి. రైస్ మిల్ వ్యవస్థ వాళ్ళు తింటున్నారు. రైతులకు ఏ విధంగా సాయం చేయగలుగుతున్నారు మీరు? అది చూసుకోండి. సబ్సిడీలు కానీ అంటే రైతులకు వచ్చే సబ్సిడీలు, రైతులకు వచ్చే విషయాలు కానీ, ఎందుకంటే మనం రూరల్ ఏరియా కాబట్టి అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి ఈ సమస్య గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. సమయం ఎక్కువ లేదు కాబట్టి అంత సమయం వృధా చేయదలుచుకోలేదు. ఇంతతో నచ్చిన ఉపన్యాసం నుంచి ఏర్పాటు పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఈరోజు గ్రామ ఎలక్షన్లు వచ్చినాయి. వార్డు మెంబర్లు కానీ కామన్ సర్పంచ్ కానీ కాబట్టి మనం పార్టీలకు అతీతంగా గ్రామాల్లో కానీ వార్డులో కానీ ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే మనకు ఇంటి దగ్గర పోతే సేవ చేయగలుగుతారో, మనం ఎవరైతే పట్టించుకుంటారో, ఎవరైతే క్యాండిడేట్ మంచి వ్యక్తి ఉన్నాడని చెప్పి క్యాండిడేట్లు చూసి మీరు ఈ ఊర్లో సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఎన్నుకోండి. ఎందుకంటే పార్టీలు కాదు, ఇక్కడ మనకు క్యాండిడేట్లు ముఖ్యం. మనకి క్యాండిడేట్లను చూసి మనం వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా వార్డు వచ్చేసి 10వ వార్డు. నా వార్డుకి నాది వచ్చేసి కుర్చీ గుర్తుంది, స్కూల్ గుర్తుంది. నా పేరు రాజు. నేను BSc BEd చేసినాను. నేను ఈ ఎలక్షన్లో పాల్గొనడానికి ముఖ్య కారణం ముగ్గురు పిల్లల జీవో ఎత్తేయడం వల్ల. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ జీవో ఎత్తేయడం వల్ల పాల్గొన్నా. రాజకీయంలో ఉంటూ వెనుకనే ఉంటూ ఇన్ని రోజులు ఇప్పుడు ముందరకు వచ్చిన యువత వచ్చి సేవ చేయటం ప్రతి వార్డు. నేను నా వార్డుకి ఏమనుకున్నా అంటే తిరిగిన సమస్యలు కొన్ని తెలుసుకున్నాను. నేను గెలిచిన తర్వాత ఏం చేద్దామా అంటే వార్డు ఖచ్చితంగా వెళ్తాను. నేను వెళ్ళి ఖచ్చితంగా సేవ చేస్తాను, చేసి చూపిస్తాను. ఆ వార్డుని ఎట్లా తీర్చిదిద్దుతా అనేది చెప్తాను. అది నేను నిలబడ్డ వార్డు 2వ వార్డు. నాది సింబల్ వచ్చి స్టవ్ గుర్తు, సీరియల్ నెంబర్ వచ్చి 2. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా రాజకీయాలకు రావడానికి కారణం అంటే యువత రాజకీయం రావడానికి పేర్కొంటున్నాను. ఎందుకంటే వాళ్ళని పెద్ద మనసు కొట్టేయడం జరుగుతుంది. నన్ను చూసి ఒక ఇంకా 10 మంది యువకులు రావాలనే ఉద్దేశంతో రాజకీయానికి రావడం జరిగింది. నేను కూడా గత 5 సంవత్సరాల నుంచి యోగ మండలిలో సేవ చేసినాను. అలాగే నా వార్డు కూడా నేను శుభ్రం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయంలో అడుగు పెడుతున్నాను. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా అందరినీ ఎవరిని ఉద్దేశించి నేను వేధించడం కానీ చేయడం జరగదు. అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో రాజకీయం దిగుతున్నాను. అందరూ సహకరించాలని కోరుతున్నాను. నా పేరు అశోక్ పోలమని. నేను 10వ వార్డుకి గవర్నర్ నాకు గుర్తు వచ్చేసి గవర్నర్ అందరూ మరికెల్ యువత మండలి ఆధ్వర్యంలో పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లు, అఖిలపక్ష నాయకులు, యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి మరికెల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లున్నాయంటే ఊర్లో ఉన్న వ్యక్తి డెవలప్ కావడం లేదు. మరికెల్ అంటే నాన్ లోకల్ అంటే మరికెల్లో ఉన్న యువత రాజకీయాలకు కానీ వ్యాపారానికి కానీ అన్నిటికీ వెనుక ఉంటున్నారు. ఎక్కడి నుంచో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు డెవలప్ అవుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే యువత చదువుకొని మంచి భవిష్యత్తు వైపున వెళ్ళాలి, లేదా చదువుకొని మంచి వ్యాపారం వైపున వెళ్ళాలి, మంచిగా చదువుకొని రాజకీయ లోపలికన్నా రావాలి. మరికెల్లో ఒకటి ఏంటంటే ప్రశ్నించే తత్వం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కుమ్ము కాస్తూ ఆ పార్టీకి తుమ్ముతారు, దగ్గుతారు. అక్రమాలు, అవినీతులు అనేవి చాలా మరికెళ్ళు ఎక్కువైపోయినాయి. వాటన్నిటినీ ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కానీ గెలిచే వ్యక్తులు ఎవరైనా కానీ ముందుండి గ్రామస్తులకు, గ్రామ అభివృద్ధికి, గ్రామంలో ఉన్న యువత అందరూ ఏ విధంగా అయినా కానీ వాళ్ళు బాగుపడాలన్నా, డెవలప్ కావాలన్నా అన్ని విధాలుగా సహకరించాలని కూడా తెలియజేస్తున్నా. గతంలో మీకు అందరికీ తెలుసు, మరికెల్లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఎవరో మీకు తెలుసు. మరికెల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. ప్రజలందరూ అన్ని చూస్తున్నారు, కానీ మళ్ళా అట్లాంటి వాళ్ళకి పట్టం కడుతున్నారు.
నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మరికెల్లో 2 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఆ పార్టీల పేర్లు నేను చెప్పాను. ఈసారి ఎప్పుడు 2 పోటీలో ఉన్న వాళ్ళు ప్రధాన పార్టీల నుంచి ఈసారి 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు రాజకీయాల్లోకి రావాలి. ప్రతి ఒక్క యువకుని భవిష్యత్తు మీద ఆ రాజకీయం మీద ఆధారపడుతుంది కాబట్టి అందరూ రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఒక కేంద్ర ప్రభుత్వ పార్టీ నుంచి ఈరోజు మా అభ్యర్థులందరూ నిలబెట్టడం జరిగింది. ఎక్కువ యువకులనే మేము నిలబెట్టడం జరిగింది. అలాంటి యువతకు సహకరించండి. ఒకటే విషయం మేము హామీ ఇస్తున్నాం, మా పార్టీ సర్పంచ్ నుంచి కానీ వార్డు మెంబర్ నుంచి కానీ మరికెల్లో అవినీతి అక్రమాలను ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరినీ ఏరేయడమే మా లక్ష్యం. మరికెల్లో ఎవరైతే గత కొన్నేళ్ల నుంచి ఇప్పుడు అన్నారు డబ్బు మద్యం ఇంకా ఏమీ లేకుండా రాజకీయాలకు రావాలి యువతని. మరికెల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు మద్యం లేని ఎవరు అధికారంలోకి రాలేరు. ఆ రోజులు ముందు రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డబ్బు లేనిది రాజకీయాలకు రావాలంటే భయపడుతున్నాం. నాలాంటి వ్యక్తులు రాజకీయాలకు రావాలని ఎంతో మంది ఆశిస్తున్నారు. కానీ డబ్బే కారణమవుతుంది కాబట్టి డబ్బు లేని రోజు ఏదైతే వస్తారో ఆ రోజు యువత ముందుకు వస్తారు, గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇప్పట్లో ఎవరితోనైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారో రేపు 1కి 10 అంతలు వసూలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి యువతకు అందరికీ ప్రజలందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా, ఎవరైతే డబ్బుకి మద్యానికి అమ్ముడుపోకుండా ఓటేస్తారో నిజాయితీగా గ్రామాలను అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రశ్నించే వ్యక్తిని గెలిపించండి. అది ఏ పార్టీ అయినా కానీ, ఏ సమస్య వచ్చినా కానీ అభివృద్ధి చేసే నాయకుని ఎన్నుకోండి. ఎందుకంటే మరికెల్ గ్రామం నారాయణపేట జిల్లాకు ఒక గుండెకాయ లాంటిది. ఈరోజు అలాంటి మరికెల్ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ నాయకుడి నుంచి మరికెల్లో ఉన్న నాయకుడి నుంచి కానీ పార్టీ నాయకుడి నుంచి కానీ మరికెల్ డెవలప్ కాలేదు. అదృష్టం కొద్దీ మనకు నిధులు వచ్చినాయి, అదృష్టం కొద్దీ మరికెల్ డెవలప్ అయింది. కాబట్టి నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, మరికెల్ని డెవలప్ చేసే నాయకుని ఎన్నుకోండి. అందరికి అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోండి. అక్రమాలకు అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరలో వస్తాయి. కాబట్టి అది ఇదే సమయం. కాబట్టి ఈ సమయం కోసం యువత అంతా వేచి చూస్తున్నారు. ప్రతి ఒక్కరు రైతులు యువకులు అందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నా, పార్టీల గురించి పక్కకు పెడితే ఏ పార్టీ డెవలప్ చేస్తుంది, ఏ పార్టీ గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుంది అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి యువత రాజకీయాలకు రావాలనుకుంటున్నారు, డబ్బులు వచ్చకుండా గెలవాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే నీతిగా నిజాయితీగా ఈరోజు రాజకీయాలకు వచ్చిందో ఆ డబ్బులకు అమ్ముకోకుండా యువతని ముందుకు తీసుకెళ్లాలి, నిజాయితీ పరులను ముందుకు తీసుకెళ్లాలి, అక్రమార్కులని వినకి నెట్టేయాలని కూడా తెలియజేస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. నమస్తే, ధన్యవాదాలు. అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ సంస్థల నాయకులు మరియు బరిలో స్థానిక ఎన్నికల బరిలో నిలిచినటువంటి వివిధ పార్టీలని పార్టీలు చెప్పకూడదు. కానీ స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రాధాన్యత కానీ పార్టీ గుర్తు కానీ ఉండవు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉచ్చరించకుండా జరపాలనేది ముందే సార్ వాళ్ళు చెప్పారు. అయితే అది ఎంతకాలనుకున్నా ఉండొచ్చు, అసలు ఉండొచ్చు, మన ట్యాగ్ ఉండొచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగ రీత్యా వాటికి ఉన్నటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి దృష్ట్యా వాటిని గ్రామాల్లో వ్యక్తులుగానే ఒక మంచి వ్యక్తులు, ఒక అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు రావాలనే పార్టీ కాలుష్యము, పార్టీ పరమైనటువంటి ఎలాంటివి దూరం పెట్టి ఈ ఎన్నికలు నిలబడాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా ఈ ఎన్నికలు జరుపుకోవాలని ఆకాంక్షించే ఇది ఇట్లా ఉన్నది. కాబట్టి మనం పార్టీని కాసేపు పక్కన పెట్టి మనం ఇక్కడ రేపు మరికెల్ గ్రామ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఉంచాలనుకుంటున్నాము అనే దాని మీద అభ్యర్థులుగా మీ ఉద్దేశాలు ప్రకటిస్తారనే మేము మరికెల్ యువ మండలి మరియు అధ్యయన యొక్క ఆధ్వర్యంలో ఈ రౌండ్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఉద్దేశాలు మంచిగానే ఉంటాయి. కానీ మనము ఫీల్డ్కి వెళ్ళంగానే మళ్ళీ మనము ఎట్లా గంగా నది కానీ గోదా నది ఎట్లా ఈ హిమాలయం వెళ్ళి ప్రవహిస్తే ఎట్లా కాలుష్యం అయిపోతుందో కిందికి వచ్చినట్టుగా మనం నిజానికి మనం చాలా మంచి వాళ్ళం, ఉద్దేశాలు మంచిగానే ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా మనం వెళ్ళే వరకు చాలా కాలుష్యాలు మనం కలిసిపోతాం, మీరైనా ఎవరైనా. కానీ ఆ దానికి మీరు ఈరోజు మాట్లాడినటువంటి మాటలకు కానీ
లేకపోతే మీరు చెప్పినటువంటి ఒక మీరు ఏమి ఊరికి చేస్తామనేటటువంటి ఆ ప్రకటనలు కానీ అది రేపు మీరు ఎవరన్నా ఎన్నిక కావచ్చు, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు, ఇది సహజం. అందరూ గెలవాలని ఒకరు గెలిచినప్పుడు ఖచ్చితంగా ఒకరు ఓడిపోతారు. కానీ ఓడిపోయినంత మాత్రాన అది ఎక్కడో పాతాళంలో పడిపోయినట్టు కాదు. ఓటమి అనేటటువంటిది చాలా స్ఫూర్తివంతంగా తీసుకోవాల్సినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ ఆ గెలిచినటువంటి వ్యక్తికి కూడా మనం సహకరించేటటువంటి ఒక మంచి వాతావరణంలో మనం ఆ పనులు తీసుకునేటటువంటి వాతావరణంలో మనము మళ్ళీ కలిసి ఊరంతా ఐక్యంగానే ఉంది అనేటటువంటిది చాలాసార్లు చాటుకున్నాము, భవిష్యత్తులో కూడా చాటుకోవాల్సినటువంటి అవసరం. అట్లా చాటుకోవడానికి ఇందులో ముగ్గురు అభ్యర్థులు, ముగ్గురు కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పిండ్రు. ఇప్పుడైతే హాజరైన వాళ్ళు ముగ్గురు, నలుగురు అభ్యర్థులు. ఎవరైనా గెలవని ఎవరైనా కూడని, కానీ ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఊరి ప్రయోజనాలను, ఊరి యొక్క బాగోగులను పట్టించుకొని వాళ్ళు తర్వాత మళ్ళీ పార్టీలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకుంటే ఇతరత్ర ఇంకా చాలా నాయకులు వాళ్ళ ద్వారా ఊరికి ఏం అభివృద్ధి చేస్తారనేటటువంటిది గెలిచిన తర్వాత మీ ఎఫర్ట్స్, మీ ప్రయత్నాలు బట్టి ఊరికి అభివృద్ధిని చేయాలని చెప్పి మేము సదా కోరుతున్నాం. అయితే ఒక్కటి మీ మాటల్లో చాలా సందర్భాల్లో పథకాల గురించి కానీ వీటి గురించి డ్రైనేజీ, రోడ్లు ఈ అభ్యర్థులు అయితే అది బాగా ప్రస్తావించారు. కానీ కొందరు జనరల్గా కొందరు వార్డు మెంబర్లు కూడా విద్యా సంస్థల గురించి కూడా ప్రస్తావించారు. కానీ పూర్తి స్థాయిలో ఒక కాంక్రీట్గా విద్యా సంస్థల గురించి మాట్లాడలేదు. నేను గుర్తు చేయాలనుకుంటున్నా, ఈ మరికల్ మండలం అయినాక ఖచ్చితంగా ఒక జూనియర్ కాలేజీ రావాల్సి ఉంది. 7 గడుస్తున్నా ఇప్పటికీ జూనియర్ కాలేజీ రాలేదు. ఒక డిగ్రీ కాలేజీ కూడా రావాల్సి ఉంది. ఆ డిగ్రీ కాలేజీకి సంబంధించి చాలా నేను ఒకసారి ప్రపోజల్ రామస్వామి గారు ఉన్నప్పుడు కానీ, గోపి గారు ఉన్నప్పుడు కానీ నేను మొత్తం ఫైల్ తీసుకొస్తాను విద్యా సంస్థలకు సంబంధించి మనం ఏమేమి కాయిదాలు కావాలి వాటికి సంబంధించి మనం పోదామని అనుకున్నాం. కానీ చాలాసార్లు మళ్ళీ ఎందుకు అది ముందుకు పోలేదు. తర్వాత కొందరు మిత్రులు అది విద్యా సంస్థ కొరకు ప్రయత్నాలు చేసేటటువంటి దీన్ని కనబడ్డది, కానీ మళ్ళీ అది ఒక నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఈరోజు ఎన్నికలు ఉన్నాయి, ఒక 15 రోజులైతే ఈ వాతావరణం అంతా మళ్ళీ ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి అందరం మనం సహకరించి ఒక మొత్తం ఏ పార్టీ ఏ సంస్థ అనకుండా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమాలలో జాయింట్ యాక్షన్ కమిటీ ఎట్లా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన వర్గాల గురించి విద్యా సంస్థలు, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక ఐటీఐ కాలేజ్, ఎందుకంటే వృత్తి కళాశాల ఈరోజు చాలా అవసరం ఉన్నది. జూనియర్ లైన్ మ్యాన్ కావాలంటే ఒక ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. ఎన్నో పోస్టులు పడుతున్నాయి, కానీ వృత్తికి సంబంధించిన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులు ఇచ్చేటటువంటి ఒక సంస్థ ఇప్పటికీ మరికల్లో లేదు. అటువంటి టెక్నికల్ విద్యా సంస్థల్ని, తర్వాత మహిళలు, తర్వాత యూత్ను ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసేటటువంటి ఒక సంస్థ కూడా లేదు. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాలను పెంచేటటువంటి, అది కంప్యూటర్ కావచ్చు, ఏదైనా అధికలు కావచ్చు, పుట్టుపనులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ టెక్నికల్ వైపు చాలా మంది మరికలు మండల కేంద్రంలో వివిధ పల్లెలో కూడా ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి స్కిల్ సెంటర్స్, స్టడీ సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి కూడా గెలవబోయేటటువంటి అభ్యర్థులుగా ఆలోచన చేయండి. గెలిచిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి, వార్డు మెంబర్లు చిన్నగా అనుకోవడానికి వీల్లేదు. వార్డు మెంబర్లు పునాదిరాల వంటి వార్డు మెంబర్స్ ఏదో నిజానికి వాళ్ళు ఒక ఏమన్నా అంటే పెద్దగా ప్రయోజనం లేని వాళ్ళుగా చూస్తున్నారు. కానీ అది పోవాలంటే వార్డు మెంబర్లే యాక్టివ్ కావాలి. వార్డు మెంబర్ ఏదో గెలిచిన వాడు అయిపోయిందని ఇది కాకుండా యాక్టివ్గా అయిపోయి మీరు సర్పంచ్తో మీరు ఎట్లా పని తీసుకోవాలో అట్లా పని తీసుకొని చేయగలిగితే ప్రతి వార్డు డెవలప్ అయితే ఊరు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సర్పంచ్ ఎన్నికైన వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సహకారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీకు ఉంటుంది. ఇవి అన్నీ జరగాలంటే మనము ఒక గ్రామాభివృద్ధిని కాంక్షించి ఇదంతా పార్టీ రహితంగా గెలిచేటప్పుడు తిరిగేటప్పుడు ఇవన్నీ కూడా పార్టీల పరంగా ఉంటాయి, వస్తాయి. కానీ
గెలిచిన తర్వాత మాత్రం ఆయనను పార్టీ రహితంగా మనం కానీ ఒకవేళ ఖచ్చితంగా నీవు ఆ రోజు పార్టీ గుర్తు మీద గెలిచిలేవు, నువ్వు గెలిచింది రాజ్యాంగబద్ధంగా ఒక గుర్తు ఇచ్చింది, ఆ గుర్తు మీద గెలిచినావు కానీ పార్టీ పరంగా కాదు, నువ్వు ఖచ్చితంగా మా ఊరికి మా వార్డుకు చేయాలని చెప్పి ఏ ఓడిపోయిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళను మళ్ళీ అడిగి పని తీసుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అట్లా గెలిచిన తర్వాత కూడా గెలిచినటువంటి అభ్యర్థులు కూడా ఆ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళతో చిన్న చూపు చూడకుండా ఖచ్చితంగా వాళ్ళను కూడా అక్కడ చేసుకుని పని ఇవ్వాలి, పని తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అట్లా ఒకవేళ మరికెల్లో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పటి వరకు చాలా మంది రాజు కూడా అది అంటున్నాడు కదా, అంటే చాలా ఒక ఆ స్పోర్టివ్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా మందిగా అక్రమాలు అన్యాయాలు ఈ ఊరు పెరిగినట్టు జరుగుతుంటాయి. ఇది స్థానికేతరులు చాలా మంది ఇక్కడ వచ్చి స్థానికేతరులు పెట్టినటువంటి వ్యాపారాల్లో స్థానికులు ఊడవడానికో పరివారంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి చాలా ఉంది. మరి దాన్ని పోవాలంటే స్థానికులు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, వృత్తి నైపుణ్యాలు ఎంచుకోవాలి. ఒక వ్యాపారంలో కూడా చొరవగా వాళ్ళకు లోను ఇచ్చేటటువంటి ప్రశస్తిని గెలిచిన వాళ్ళు ఆలోచన చేయాలి, బ్యాంకుల ద్వారా తీసుకోవాలి. తీసుకునేటువంటి నాయకులు గెలిచినప్పుడు వాళ్ళు బ్యాంకులో పోయి యూత్ను చేసి ఏదో ఒక వ్యాపారంలో వాళ్ళను స్థిరపరిచేటటువంటి ఒక ప్రయత్నం కూడా జరగాలి. అట్లే అగ్రికల్చర్ సెక్టర్ చాలా పెద్దది, అధికారులు చాలా మంది కదా, వాళ్ళతోన ఎన్నో కార్యక్రమాలు పెట్టించాలి, పశు వైద్య శిబిరాలు పెట్టించాలి, ఎన్నో రకాల కార్యక్రమాలని మనం ఇన్వాల్వ్ చేయగలిగితే మరికెళ్ళి చాలా శరవేగంగా అభివృద్ధి. హెల్త్ ఇక్కడ ఇంకొకటి సార్ భాగనాపం చేసిండు, కనీసము 100 పడకల ఆసుపత్రికి ఇక్కడ ఒక ప్రయత్నం జరగాలి. అంటే ఎందుకంటే ఇది ఇప్పుడు రాజ్యంలో మొత్తం ప్రముఖమైనటువంటి కేంద్రంలో మరికెళ్ళుంది. ఇది ఒక హైవేకు రేపు ఇంకో హైవే కూడా కలిసి 2 హైవేల మధ్యన ఏర్పాటు కాబోయేటటువంటి ఒక పట్టణంగా మరికెళ్ళు డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆసుపత్రి, వైద్యము, విద్య, తర్వాత సాంకేతిక విద్య, చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ వస్తే యువత అనేటటువంటిది రేపు రాబోయేటటువంటి వాళ్ళు చాలా నైపుణ్యంగా బయటకు వస్తే ఊరు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. స్థానికేతరులు కూడా మనల్ని మన గౌరవప్రదమైనటువంటి వాళ్ళు మనల్ని చూసి భయపడంగా వాళ్ళని చూసి మనం భయపడే పరిస్థితి ఉండొద్దు. తర్వాత ఇంకొక అంశం మీ దృష్టికి తెస్తున్నా, ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించండి. ప్రైవేట్ పాఠశాలలు చాలా వరకు ఇక్కడ ఉచ్చలంగా పోతున్నాయి. నేను ప్రైవేట్ పాఠశాలలు పోవద్దు అని అంటలేదు, అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంటే పోండి. కానీ మన ప్రభుత్వ పాఠశాలలో విద్య డెవలప్మెంట్, విద్యను బాగా గడిపేటటువంటి పరిస్థితిని ఎన్నిక అయినటువంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేయాలి. ఎన్నికైనటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల మీద పోయి అజమాయిషి చెయ్యాలి, అడగాలి. అడిగితేనే వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడైతే విద్య బాగుంటుందో మన పిల్లలు కూడా చాలా లేని పిల్లలు, చాలా బీద పిల్లలు, వెనుకబడిన పిల్లలు అక్కడ చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా బాగా పనిచేయాలి. పనిచేయడానికి గెలిచిన వార్డు మెంబర్లు కానీ ఆయా వార్డులో ఉన్నటువంటి పాఠశాలల మీద సర్పంచ్తో కలిసి అటువంటి పాఠశాలల నిర్వహణ కూడా కొంత మనము అడిగేటటువంటి పరిస్థితి. ఇటువంటివి అన్నీ కూడా మీరు దృష్టి సారించి మీరు చేయగలిగితే ఫోన్ చేసినా ఆ కాల్కు రెస్పాండ్ అవుతాడు అనేటటువంటి నమ్మకాన్ని ఓటు వేసినటువంటి ప్రతి పౌరులకు కూడా కలిగించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి అట్లా మీరు కూడా రేపు గెలిచినటువంటి సర్పంచ్ ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు రేపు ఎవరో ఒక సర్పంచ్ అయితే అటువంటి వ్యక్తి కూడా ఆ విధంగా ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం మీకు కలగబోతుంది. కాబట్టి మరికెల్లో ఎప్పుడు కూడా మరికెలు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు కూడా ఒక సమరస భావంలోన, ఒక సురుగ్రవ వాతావరణంలోన అన్ని పనులను ఇప్పటివరకు సాధించుకున్నాం. రేపు ఇంకా అట్లాంటి వాతావరణంలోనే ఇంకా డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాన్ని ఎగబోయే అభ్యర్థులు మీరు కల్పిస్తారని, మీరు కల్పించుకొని ప్రజలకంతా కల్పిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం జరుపుకోవడమే గొప్ప విజయం. ఎందుకంటే మనం ప్రత్యర్థులమైన అందరం ఒకటే అని నిరూపించేటువంటి సమావేశం ఇది. నిజంగా చరిత్రలో ఒక గొప్ప సమావేశం ఇది. మరికెల్ చరిత్రలో గొప్పది. మరికెల్ అనేటటువంటి నారాయణపేట జిల్లాకు గేట్వే. నారాయణపేటకి ఎవరు పోవాలన్నా మరికెల్కి వచ్చినాకనే పోవాలి.
కాబట్టి డెవలప్ కావాలి. సార్ చెప్పిన స్కిల్ సెంటర్లు ఇవన్నీ చాలా మనకు దృష్టిలో కాలేజీలు ఇవన్నీ కావాలి. ఈ గ్రంథాలయం కావాలి. అన్ని గ్రంథాలయం అది డిజిటల్ లైబ్రరీ కావాలి. ఫిజికల్ లైబ్రరీ ఇవి ఎన్నో ఉన్నాయి. అన్నీ మీరు హామీలు ఇచ్చిండ్రు, చాలా సంతోషం. ఇక చికెన్ ద్వారా ఏమిటంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా నేను పాల్గొన్న అధ్యయన వేదిక యువకం గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాగే మనం అనేక కార్యక్రమాలు అంటే రేపు మండల కార్యక్రమాలు కూడా పోటీ చేసే వ్యక్తులకి అందరికీ కలిపి ఒక మీటింగ్ అట్లా చేసుకొని మన ఐకమత్యాన్ని మన ప్రపంచానికి చాటాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.